వా 5 లక్షలు కరువు తీరిపోద్ది. పగలెట్ చోక్రోస్ చూడాలకే భాయిలో ఈ దుర్మార్గుల్ని పోలీసులు వెతుకుతున్నారు. వీళ్ళని పట్టిస్తే 5 లక్షలు. అందుకే మన గూడాన్ని తీసుకొచ్చా. అబే బుడ్బా జై శ్రీ బోత్ భాయ్ జో అబా మేము ముస్లిమ్స్ అండి. చల్ మట్కా मुंह बंद करके ये जन मारा सर నాకు వీళ్ళకి సంబంధం లేదు భయ్యా. అసలు ఎవరైనా తెలియదు భయ్యా. నన్ను ఒక్కడే వదిలే భయ్యా ప్లీజ్ భయ్యా. ఏంటి భయ్యా ఇది? అసలు ఫకీర్ గడ ఎవడు? ఈ బొట్లేంటి, లోపల వేసేడాలేంటి, తలుపులు మూసేడాలేంటి? అసలు ఎవరు మీరంతా? మేము స్టూడెంట్స్. మీరు స్టూడెంట్స్? అజీ మీ సీనియర్. ఇంత చేసి అంటారేంటి? నేను అని ఎక్కడన్నా జీ అమీర్ గోపాల 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 సులేమాన్ జీ, ఇలాంటి వాళ్ళకి మేము మసీదులో తుపుక్ అనేదో మంత్రాలు వేస్తారు కదా, వేయొచ్చుగా. డాబాలు దోశలు వేసేవాడిని. తుపుక్ మంత్రాలు నాకేం తెలుస్తాయి? ఓహో బావా, మీరే కాయలు పెట్టి కసా కసా కోసేదేదో చేస్తారు కదా, ఏమైనా చేయొచ్చు కదా. మేము కసా కసా కోసేవాళ్ళం గంజి. चला चला बाबा के पास. चल भाई कुछ ना हुई. दवाई दे पे आला भाई. कुछ ना हुई भाई. कुछ ना हुई. అల్లుడు మన పరిస్థితి ఏంటి? चलो तनी बर्दाश्त कर. हो गई भाई हो गई. वहाँ यूले का उतर जा चुड़ैल. 4 पाई लेके आओ. అల్లుడు ఇదే టైం, వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు, మనం పారిపోదాం. मामा नी खंडवा वो सुलेमान जी ये रुमाल. కార్తిక్ కార్తిక్ రా. కార్తిక్ వచ్చాయి. కార్తిక్ వెళ్ళిపోదాం రా. हाँ मैं कट ले पो. वो हमार बहन पीछे. मुग्धा लोपल తీసుకెళ్ళు.
కోమ్లీ రామ్మా. మీ చెల్లె తన ఫ్రెండ్ మాలిని మీ తాండా అమ్మాయే. సంవత్సరం క్రితం ఊరి చివరి బావిలో పడి తను చనిపోయింది. తను పడ్డం, గిలగిలా కొట్టుకోవడం, శవమై బావిలో తేలడం కల్లారా చూసి భయపడింది. భయపడుతూ ఉన్న ప్రతిసారి తను ఏడ్చింది, ఏడుస్తూనే ఉంది. తన ఏడుపుని మీరందరు పిచ్చిని చేశారు. తన భయాన్ని వీడు దయ్యంగా మార్చాడు. ఆడపిల్లలు వాళ్ళలో 100 భయాలు 100 సందేహాలు దాచుకుంటారు. ఇంట్లో వాళ్ళతో చెప్పుకునే 1-2 సమస్యల్ని కూడా మీరు పద్ధతులని పైత్యాలని ఇలా అడ్డేస్తే ఇదిగో ఇలాంటి దరిద్రులు ఎంట్రీ వాళ్ళ జీవితాలతో ఆడుకుంటారు. ఆడపిల్లకు ఒక్కసారి భరోసా ఇచ్చి చూడండి. దయ్యాన్నే కాదు, భయాన్ని కూడా జయిస్తుంది. అల్లుడు ఈ రాత్రికి ఎక్కడే రెస్ట్. మాకింత సాయం చేసిన వాళ్ళు చెడ్డ పనికి అయితే రారు. కొండ మీద నుంచి దిగాలకు దిగుతుంటే చూశాను. ఏం వెతుకుతున్నారు భయ్యా? ఎందుకు వెతుకుతున్నామో తెలుసు, కానీ ఏం వెతకాలో ఎక్కడ వెతకాలో తెలియటం లేదు. ఎక్కడైనా వెతకండి భయ్యా, కానీ కొండకు ఉత్తరాన వెళ్తే మాత్రం ప్రాణ సంకటమని పెద్దల శాసనం. నిధులు విలువైన వస్తువుల దగ్గరికి ఎవరు వెళ్ళకూడదంటే దాని చుట్టూ ప్రమాదమైనా ఉండాలి, లేదంటే ప్రమాదం ఉందన్న భయమైనా ఉండాలి. కార్తిక్, అల్లుడు ఏదో తగులుతుంది కాలికి పాము. మామ కొంచెం వాడు. నీ దగ్గర ఫోన్ ఉంది, ఉంది అందులో టార్చ్ ఉంది కదా, టెక్నాలజీని యూజ్ చేయి. ఇందాకే ఛార్జింగ్ కూడా పెట్టా. ఎంత చీకటి ఏంటి, లైట్ వేసినా కూడా సరిగ్గా కనపట్లేదేంటి అల్లుడు. చీకటి జుట్ట అల్లుడా. నాతో రండి. జాగ్రత్త అల్లుడు. మామ నువ్వు చెప్పిన గంధం వాసన కాకుండా ఇంకేదో పచ్చి వాసన ఉంది. పచ్చి వాసన అది ఆకు. అవును ఆకే. ఇక్కడ ఇంత చీకటిగా ఉంటే ఈ ఆకు ఎందుకు ఇంత పచ్చగా ఉంది అంటే ఇక్కడికి సూర్యకిరణాలు వస్తున్నాయని అర్థం. ఫోటోసింథసిస్. ఎస్, ఫోటోసింథసిసా? కానీ ఈ గుహ లోపలికి ఎలా?
సృష్టి ఆరంభం శబ్దం. సర్వ సమస్యలకు దారులు చూపేది, ద్వారాలు తెరిచేది శబ్దం. శబ్దం. మీరిద్దరు నాతో పాటు నేను చెప్పే మంత్రాన్ని గట్టిగా శబ్దం వచ్చేలా నాతో రిపీట్ చేయండి. తమసోమా జ్యోతిర్గమయ. గుళ్ళో చెప్పాల్సిన మంత్రాన్ని గుహలో చెప్పమంటావేంట్రా? తమసోమా జ్యోతిర్గమయ.